ఆట విరామ సమయానికి భీమిలి జట్టు కడప జట్టుపై 9 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. చూడండి, మనమే లీడింగ్లో ఉన్నాం. ఊరికే టైంపాస్ చేయండి. వాళ్ళు ఆడడానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటే చాలు. ఈసారి రైడ్ కా సూరిగాడు వస్తే వాడి చెయ్యి ఇరిచెయ్యి. పాపం సార్. మనస్సాక్షి ప్రకారం వెళితే మనం గెలవం రా. చెప్పింది చెయ్యి. ఓయ్ సూర్యుని పంపడరా. సూరి నువ్వుండు. శేఖర్ నువ్వు వెళ్ళు. ఎల్రా. వెరీ గుడ్. కమాన్ పట్టుకోండి. అవుట్ చేయి. పట్టుకో. ఏంటి బాబు చిన్నపిల్లాళ్ళ మరీ అంత పెద్దగా అరిచావు? బాగా నొప్పేసింది సార్. నొప్పేసినప్పుడు అందరూ చిన్నపిల్లలే బాబు. అవునవునవునవును నిజమే. ఒకసారి నీ వయసులో నేను కూడా చెట్టు మీద నుంచి కింద పడితే చెయ్యి విరిగితే తర్వాత కట్టు కట్టించుకోవడానికి అల్లాడిపోయాను అనుకో. తర్వాత మా వాళ్ళు వచ్చి కారులో హాస్పిటల్కి తీసుకెళ్లారు అనుకోండి. రండి రండి. సార్ మ్యాచ్ డాక్టర్ ఏమైనా చెప్పారా? భుజం బెడికిందిట. ట్రీట్మెంట్ చేశారు. రేపు తీసుకెళ్ళొచ్చన్నారు. సార్ మ్యాచ్ ఏమైంది సార్? నాకు తెలుసు సార్ మనం గెలుస్తామని. రే ఆడి మోహన్ చూడరా ఎంత సంతోషంగా ఉందో. అవునరా. మెడికల్ షాప్ మూసేస్తారు, త్వరగా వెళ్ళి ఈ మందులు తీసుకురండి. సార్ మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. సరే, రేపు ఫైనల్. బాగా రెస్ట్ తీసుకో. సరే సార్. ఉంటానరా. అలాగే అన్న. శేఖర్, అందరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని మార్నింగ్ త్వరగా గ్రౌండ్కి రండి. ఓకే సార్. సార్ సూర్య ఒక్కడే ఉన్నాడు, నేను తోడుగా ఉన్నా సార్. సరే. తప్పకుండా ఫైనల్స్ లో మీరే గెలుస్తారు. తర్వాత పెళ్ళే కదా. అవునండి, మా అమ్మ కోరిక కూడా అదే. అమ్మాయి కూడా మా మామయ్య కూతురే. నిశ్చితార్థం కూడా అయిపోయిందండి. వెళ్తాను. ఎందుకురా అమ్మాయితో అబద్ధం చెప్పావు? రేయ్, ఆ అమ్మాయి నా గురించి తన మనసులో ఏదేదో ఊహించుకుంటుందిరా. అసలు నేను ఆ అమ్మాయితో మాట్లాడటానికి కారణం జాతరలో కలిసిన ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే కాలేజ్ రా. తన గురించి ఏమైనా వివరాలు తెలుస్తాయేమో అని మాట్లాడాను అంతే. పిచ్చోళ్ళ మాట్లాడు, ఇవన్నీ అయ్యేవి కావు. అమ్మాయిని మర్చిపో. వచ్చే జాతరకు వస్తుందిరా, ఖచ్చితంగా వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఇలా చూడనా చిత్రంగా ఉంది. భీమిలి టీం అంట అన్ని టీముల కంటే ముందుకు దూసుకుపోతుందంట. ఏంటి కబడ్డీయే కదా. ఎన్నాళ్ళు హైదరాబాద్ లో గెలుస్తుండేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు గెలుస్తున్నారు అంతే. ఉచ్చబోస్తున్నాడు. హైదరాబాద్ వాళ్ళు నమ్ముకొని పెద్ద మొత్తంలో కట్టాను. ఎందుకు సార్ అనవసరంగా భయపడుతున్నారు? మన టీమే గెలుస్తుంది. ఊరుకోవా. ఆ ప్రకాశం గాడు వాడు కబడ్డీ నూరిపోసాడు. ఆ సూర్యగాడు ఆట చూస్తుంటే కబడ్డీ ఆడినట్టు లేదు. ఆకలితో మన సింహం జింక మీద దూకినట్టుంది. మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది. ఫైనల్లో ఆ సూరిగాడు ఆడడు. సరేనా? బాబు మీరు వెళ్తుండండి, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడొస్తాను. సరేనా? మీరు పదండి, దీంట్లో వెళ్తాం. ఇప్పుడే వచ్చాను రా. మీరు ఆటలో గెలిచిన విషయం ఊళ్ళో అందరికి తెలిసింది. అందుకే అందరం బయలుదేరి వచ్చేసాం. మా ఇంట్లో వాళ్ళు కూడా వచ్చారా? అందరింట్లో వాళ్ళు వచ్చేసారా.
ఇంతకీ సూరిగడ అమ్మోరేర్రా? నువ్వు చాటానికి నా బండి దొరికిందా? అడ్డంగా వచ్చావు. అలా కొడుకులు దింపరా. రంగా మనిషితో మీరు ఏం గొడవ పట్టారేమో. దిగండి, బండి దిగండి. వాడానా? పట్టుకోండి వాళ్ళని. పట్టుకో. కబడ్డీ 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 ఏ సెంటర్ వాళ్ళని. కబడ్డీ 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 అరే నర్సిగా, నువ్వేంట్రా ఇక్కడ? లేరా? వీళ్ళందరూ మనోళ్ళరా? ఏంట్రా నువ్వనేది? కబడ్డీ ఫైనల్స్ ఆడేది వీళ్ళరా? ఏయ్ రారా, అన్నా మనోళ్ళని చంపిస్తావు చెత్త నాయల్లా. ఇంకేంట్రా సంగతులు? ఏం లేదురా బాబు, కొద్దిగుంటే అయిపోయినా. అవునా? ఎందుకు మా ఊరు ఎప్పుడు వస్తున్నారు? ఏంటి సూరి, నువ్వు నన్ను ఇక్కడ ఊహించలేదు కదూ? రే, నిన్ను చంపేద్దామని వచ్చానురా. కానీ ఈ ఊరొచ్చి ఇంత పెద్ద ఆట గెలిచి మనకి మనోళ్ళకి ఎంతో పేరు తెచ్చిపెట్టావు. నువ్వు ఈ ఆట గెలవలేదనుకో, మర్చిపోకు, నా పాత బాకి ఎలాగో ఉంది.